దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవజనులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ పుస్తకం అయ్యగారు రాసినట్టు నాకు తెలియదు, కానీ మా బ్రదరు శేఖర్ పాస్టర్ గారు చెప్పినట్లుగా ఇది లేని సంఘం లేదు. మా 2 సంఘాల్లో పంచిపెట్టాము. చర్చి దగ్గరకు వచ్చి ఇచ్చెళ్ళారు. బ్రదర్, మీకు పాస్టర్ గారు మీకు ఎన్ని కావాలి అంటే చెప్పాను. 2 చర్చిలు ఉన్నాయి, ఇక్కడ వేరే ఊర్లో ఇంకో చర్చి ఉందయ్యా, ప్రస్తుతానికి 2 చర్చిలు పంచుతామంటే మాకు సరిపోయినన్నీ ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళకి పంచిపెట్టడం జరిగింది చర్చిలో. నేను చదివాను ఈ బుక్, కానీ అయ్యగారు రాసినట్టు నాకు తెలియదు. ఇక్కడ అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇంత మంచి బుక్ దేవుడు రాయించారు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఎంతో మందికి, లక్షలాది మంది ప్రజలకు, సేవకులకు ఆశీర్వాదకరంగా, స్థుతిలో ఉన్న ఆశీర్వాదమైనటువంటి ఈ బుక్ చేసినందుకై దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే దైవజనులు ఈ రోజుల్లో వాక్యాన్ని ఉన్నట్లుగా క్రమపరుస్తూ, గద్దింపులతో చక్కగా దేవుని వాక్యము, స్వచ్ఛమైన వాక్యాన్ని అయ్యగారు అందించారు. నేను కూడా అయ్యగారి శిరస్సు వంచి వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా వందనాలండి. అలాగే నీతిమంతులు కొట్టుట నాకు తైలాభిషేకము, వారి గద్దించుట మాకు ఉపకారం అని చెప్పినటువంటి ఆ వాక్య ప్రకారంగా ఇలా గద్దించే పాస్టర్ గారు అంటే నాకు ఇష్టం. క్రమపరిచి, గద్దించి, లోపాలను ఎత్తి చూపించి క్రమపరిచే దైవ సేవకుడు అంటే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే దేవుని సేవకులు ఎప్పుడు ఇలాంటి గద్దించేవాళ్ళు కావాలి, సంఘంలో కూడా కావాలి. గద్దించే సేవకులను కూడా సంఘాలు ఇష్టపట్ల. గద్దించామంటే ఆ చర్చి మానేస్తా. కానీ నేను కూడా మా సంఘంలో ఖచ్చితంగా గద్దిస్తాను. ఉన్నా పర్లేదు, మీకు కావాలంటే చాలా పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి మన గుంటూరులో అని చెబుతాను. నేనే చెబుతా, వెళ్ళిపోండి, ఏం పర్లేదు, కానీ ఉన్నది ఉన్నట్టుగా గద్దించాలి. దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత అని చెప్తాను. ఈ రోజున నన్ను కూడా గద్దించే దైవ శాఖలు ఈరోజు పంపించారు, అందుకు వారికి మరొక వందనాలు. కనుక ఇలాంటి సేవకుల సదస్సులు ఇంకా జరగాలి. అనేక ప్రాంతాల్లో దైవజనులు వాడబడుచు సేవకులను ఇంకా బలపరచును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అగైన్. ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ దైవజనులు అన్నగారికి నిండు వందనాలు. దేవుడు నిజంగా ఈ దినము ఈ విధముగా ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్లో గడపటానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృప కొరకై నేను ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. 2021వ సంవత్సరము మే మాసము, సెకండ్ వేవ్ కరోనా టైము ఉంటా ఉన్నది. బాగా విపరీతముగా కరోనా వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో మా నాన్నగారికి కోవిడ్ అటాక్ అయింది. ఆ కోవిడ్ అటాక్లో మా భార్యను వాళ్ళ ఇంటికి పంపించేసాము. ఇక ఇంట్లో మిగిలింది మా అమ్మగారు, నేను, మా నాన్నగారు. అప్పటికే మా నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చి యాంజియోగ్రామ్ చేశారు, ఇంటికి పంపించారు. వెంటనే కోవిడ్ అటాక్ అయింది. ఇక మేము అనుకున్నాం బ్రతకడు అని అనుకుంటా ఉన్నాం. ఆ కోవిడ్ టైంలో ఏం చేయాలో కూడా తెలియదు. హాస్పిటల్కి వెళ్తే తిరిగి వస్తాడో లేదో కూడా తెలియని పరిస్థితులు ఆనాటి దినాల్లో ఉన్నాయి. అటువంటి పరిస్థితులలో మేము ఎంతగానో ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. మేము ముగ్గురమే ఉండేవారం. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళలేక భయంతోనే ఉంటున్న పరిస్థితుల్లో అప్పటికే 3వ రోజు గడిచింది. అప్పటికే పల్స్ రేట్ అంతా కూడా తగ్గిపోతూ ఉన్నది మా నాన్నగారికి. అప్పుడు ఎందుకో నేను రాత్రంతా వేదనతో ఉంటున్న పరిస్థితిలో నా పుస్తకాల లైబ్రరీలో వెతుకుతూ ఉంటే ఒక పుస్తకం కనపడింది. అది నా దగ్గరికి ఎలా వచ్చిందో ఏంటో నాకు తెలియదు, ఎవరిచ్చారో తెలియదు, అసలు అది ఎలా వచ్చిందో తెలియదు. ఆ పుస్తకం ఏదనంటే స్తుతులలో ఉన్న ఆశీర్వాదం. ఈ పుస్తకం పట్టుకొని ఇక స్తుతించడం మొదలుపెట్టాను.
నేను స్తుతించుకుంటున్నాను పరిస్థితులను బట్టి. మా నాన్నగారు నా నిద్రలో విండి, అయ్యా చదువు అయ్యా ఇంకా అని చెప్పి ఆ నైట్ అంతా కూడా ఈ స్తుతుల పుస్తకం ద్వారా మేము ఆదరించబడ్డాం. అదేవిధంగా ఇంకా మాకు ఒకటే, ఉదయకాలము ముగ్గురము ప్రార్థన చేసుకోవటం, ఉదయము మధ్యాహ్నము సాయంకాలం 3 పూట్ల కూడా ఈ స్తుతుల పుస్తకం మేము చదివాం. నిజంగా చెప్తున్నాను. నిజంగా ఈ స్తుతుల పుస్తకం ద్వారా ఎలా నా దగ్గరకు వచ్చిందో నాకైతే తెలియదు, కానీ దేవుడు మాత్రము మమ్మల్ని ఎంతగానో, స్తుతిలో ఇంత గొప్ప ఆశీర్వాదం ఉంటుందని, స్తుతిలో ఇంత గొప్ప మేలు దాగి ఉంటుంది, స్తుతిలో స్వస్థత కూడా ఉంటుందని చెప్పి నేను గ్రహించాను. నిజంగా దైవజనుడు ఆత్మపూర్ణై పరిశుద్ధాత్మ ద్వారా ఈ పుస్తకాన్ని రచించారు. నిజంగా ఈ చదవండి, మీరు కూడా ఎంతగానో బలపరచబడతారు. నిజంగా దైవజనుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆ విధంగా మేము ఈ పుస్తకం ప్రతిరోజు చదువుతున్న తర్వాత కొన్ని రోజులకి ఈ పుస్తకం స్తుతులు చెల్లించినప్పుడల్లా మా నాన్నగారికి పల్స్ రేట్ పెరుగుతూ ఉంది. ఆ పల్స్ రేట్ పెరుగుతూ ఉంది. మేము డైలీ మిషన్ చెక్ చేస్తూ ఉన్నాము. అంతా బ్రీతింగ్ ప్రాబ్లం అంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటా ఉన్నది. 14 రోజులు ఐసోలేషన్లో అయిపోయిన తర్వాత మరలా మేము రిపోర్టు చూడగానే మా నాన్నగారి దైవజనునికి కోవిడ్ నెగిటివ్ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా స్తుతిస్తే ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయో ఆ దినమున మేము తెలుసుకున్నాం. ప్రాపర్గా చాలామందికి స్తుతించటం అనేది తెలియదు. స్తుతించడము ఏదో 2 మాటలు మాట్లాడి స్తుతి స్తోత్రం అంటారు, కానీ నిజంగా ఆ పద కూర్పు కానీ అది చాలామందికి తెలియదు. ఈ పుస్తకము ద్వారా నేనైతే స్తుతించటము, ఆ యొక్క అర్థాలు అయితే ఇవన్నీ కూడా ఇప్పటికీ కొన్ని నేర్చుకున్నాను కూడా. వీలైతే ఎందులో ఉన్నవన్నీ కూడా బట్టి మీకు ఏదో ఒక రోజు చెప్తాను. నిజంగా దేవుడు అంత గొప్పగా దైవజనుడు ఇంకా రానున్న దినాలలో దైవజనుడు ఇంకా బలంగా వాడబడినట్లుగా నిజంగా ఇందాక కూడా మంచి సందేశము దైవజనుడు అందించారు. గద్దింపు, దిద్దుబాటు అనే 2 అంశాలు. నిజంగా నేనైతే ఎంతగానో బలపరచబడ్డాను. ప్రత్యేకమైన వందనములు యూపీఎఫ్ తరఫున. మా ఇంట్లో కూడా ఈ పుస్తకం ఉంది రియల్లీ. కాబట్టి చూసినప్పుడు నాకు ఆశ్చర్యమైంది, ఏంటి ఈ పుస్తకం అయ్యగారు రాశారా అని. కనుక నిజంగానే ఆయన క్రీస్తు ప్రేమకి దాసుడుగా ఉన్నాడు. ఆయన యొక్క గద్దింపు చెప్తున్నారు, కానీ ఆయనలో దీనత్వము, ఒక వీపింగ్ ప్రాఫిట్ కనపడ్డారు జెర్మియా లాగా. హల్లెలూయా. ఆయన మన యొక్క అంటే దేవుని యొక్క భారం ఎరిగి ఆయన మనకి తెలియజేస్తున్నాడు. కనుక దీనిలో ఆ దీనత్వం కలిగి మనం కూడా మన ప్రార్థన జీవితాన్ని కట్టుకోవాలని మరొకసారి హెచ్చరింపబడ్డాను. నేను కూడా ప్రతి ఉదయం లేచి మరి 365 డేస్లో తప్పకుండా మరి చేయాలి అనేది ఒక నిర్ణయాన్ని మళ్ళీ ఒకసారి నేను తీసుకున్నాను. కనుక అటువంటి ఈ అభిషేకం, అన్నగారు ఉన్న అభిషేకము, ప్రేమదాస్ అన్నగారు ఉన్న ఆ ప్రార్థనాభిషేకము నాకు కూడా రావాలని నేను ఆశిస్తున్నాను. అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. సమయం ఇచ్చిన అయ్యగారికి, మా యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారికి, పెద్దలకు కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎక్కడ కూడా సాక్ష్యాలు చెప్పను. ఈ పుస్తకం లేని సంఘం లేదు, ఈ పుస్తకం లేని పాస్టర్ గారు కూడా లేడు. ఇది యథార్థం. నేను సండే స్కూల్ పిల్లలకి అందరి చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చేవాడిని. ఎందుకో ఒకరోజు గుంట గ్రౌండ్ మీటింగ్స్లోకి వెళ్తే బండిల్ తీసుకొని పిల్లలకి, సండే స్కూల్ పిల్లలకి పంచాను. ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా, పిల్లల దగ్గర కూడా ఈ పుస్తకం లేదు. ఇది ప్రతి ఒక్క దైవజనుని కూడా నడిపిస్తుంది. ఆరాధనలో దేవునికి దగ్గర చేస్తుంది ఈ పుస్తకం. నేను ఇక్కడికి వచ్చి చెప్పే సాక్ష్యం ఏంటంటే, ముత్యాలు చూసా, తర్వాత వెండిని చూశాను, బంగారాన్ని చూసా, వజ్రాన్ని చూడలా. ఈరోజు చూసా అయ్యగారిని, అయ్యగారు వజ్రం, డైమండ్ అనమాట.
వజ్రం ఎన్ని కోణాల్లో అది ప్రతిబింబిస్తుందంటే అన్ని కోణాల్లో దైవజనులు వాక్యం చెప్పారు. నిజంగా అయ్యగారి సాక్ష్యం నా సాక్ష్యం కొంచెం చాలా దగ్గరది. మా నాన్నగారు కూడా రైల్వే ఉద్యోగస్తుడే. రైల్వే పార్సల్ క్లర్క్గా చేస్తున్నప్పుడు రైల్వే పార్సల్ ఆఫీసులో విపరీతమైన డబ్బు వచ్చేది, లంచాలు తీసుకొని విపరీతంగా ఖర్చు పెట్టి లోకంలో నేను బ్రతికున్నాను. నాకు 2019లో కరోనా వచ్చి 120 సంవత్సరాల వయసు ముసలతను ఏ విధంగా ఉంటాడు, స్కెల్టిన్ అనమాట. 20 రోజులు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో నేనున్నా. నా బైబిల్లో ఉన్నాయి పుస్తకాలు అన్నీ చదువుకుంటూ ఉండేవాడిని. నా భార్య కూడా నాతో ఉండేది. మా పిల్లోడు నా దగ్గరికి వస్తే నేను ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతానని చెప్పాను. ఎందుకంటే మా జీవితాలు అయిపోయినాయి, నీ జీవితం అన్నా ఉండని. అట్లా అంటే పరిస్థితుల్లో దేవుడు నాకు తోడుగా బైబిలు, ఈ బుక్, ఇంక వేరేది లేదు, ఇవి చదువుకుంటూ మరణం తప్ప జీవం లేని నా జీవితానికి డాక్టర్లు కూడా ఇంకా చెప్పలేము, ఇచ్చే మెడిసిన్స్కి చనిపోతాడు అతను, కడుపులోకి ఎటువంటిది ఆహారం పోవట్లేదు కాబట్టి అని అన్నాడు. ఇక నేనైతే ఒకటే నిర్ణయించుకున్నా, ప్రభువా మొన్నైతే నిన్ను స్తుతించలేను, బ్రతికనిస్తే నీ సేవ చేస్తాను. నేను ఈరోజు ప్రతిరోజు మా దైవజనుల అడుగు జాడల్లో నడుచుకుంటున్నాను. నేను వారు ఎటు వెళ్తే మంద కాపర్లని తోలుకెళ్ళినట్టు మమ్మల్ని ఎటు వెళ్తే అటు తోలుకెళ్తూ ఉన్నారు. చివరికి అది పరలోక రాజ్యానికి చేరుతుంది గమ్యం. ఆమేన్. అయ్యగారు చెప్పిన వాక్యం ఎలా ఉందంటే, నాకు మీరు విన్న వాళ్ళకి ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ నది ప్రవాహం దాని అలలు ఒక విధంగా ఉంటాయి, సముద్రపు ఎగసిపడే కెరటాలు దాని హోరు, దాని శబ్దం భయంకరంగా ఉంటుంది. కానీ సముద్రం నిమ్మళంగా ఉన్నప్పుడు లోపల సుడిగుండాలు తిరుగుతాయి, భయంకరమైన సుడిగుండాలు తిరుగుతాయి. అయ్యగారు చెప్పే వాక్యం నెమ్మదిగా ఉన్నా కానీ గుండెలు పగిలిపోతున్నాయి. అయ్యా నిజం, గుండెలు పగిలిపోతున్నాయి. పాపంతో పశ్చాత్తాపంతో ఏడవాలంటే, ఒక్క బిడ్డ చనిపోతే ఆ ఏడుపు భరించలేనిది, అది తల్లికైనా తండ్రికైనా. భర్త చనిపోయిన 3వ దినం ఆ బిడ్డ బాధ, ఆ భార్య పడే బాధ లోకాన్ని తెలియదు, కానీ అంత యాతన పడుతుంది. దేవుని పాదాల దగ్గర కూర్చొని మనం పాప ప్రక్షాళన ఎలా చేసుకోవాలనేది అయ్యగారు నేర్పించారు. ఒకసారి చెప్పండి. కూడా కన్నీటితో ఏడుపుతోటి మనం ఏడిస్తే, పసిబిడ్డ ఏడిస్తే, కేరింతలు పెడితే తల్లి వచ్చి ఓదార్చినట్లు, తన కవిగిట్లో తీసుకున్నట్టు మన దేవుడు కూడా మన పాపాన్ని తన రక్తంలో కడగబడి తన హక్కుని చేర్చుకుంటాడని చాలా నెమ్మదిగా చెప్తున్నాడు. కానీ నిజంగా మంచినీళ్ళైనా బయటికి పోవాలనిపించలేదయ్యా. నేను నిజంగా ఆ మాటలు దేవుడు మీకు నిజంగా ఇంకా సొలొమోనుగా అయ్యగారికి ఇచ్చిన, దేవుడు సొలొమోనుకి ఇచ్చినంత జ్ఞానం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన, ఈ సమయాన్ని ఇచ్చిన అయ్యగారికి, మా యూపీఎఫ్ పెద్దలకును, కుడి ప్రతి ఒక్క దైవదాసులు దైవజనులకును సంఘ బిడ్డలకును నిండారుగా మేము మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటూ, సమయం ఇచ్చిన అయ్యగారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్. మొట్టమొదటిగా సృష్టికర్త అయిన దేవాది దేవునికి కోట్ల కొద్ది స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
ఈ ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ వారు ఈ గుంటూరు ప్రాంతం రావడం అనేది చాలా సంతోషకరమైన సంగతని మరి దైవజనుడు రాసిన ఈ యొక్క ప్రేమ స్వరూపి స్తుతి యాగము చేయుట అది ఎంతైనా ప్రతి కుటుంబమునకు, ప్రతి సంఘానికి, ప్రతి విశ్వాసికి కూడా కావలసిన ప్రార్థనా యోధులుగా కావాలి అంటే ఈ స్తుతి ప్రతి నోట ఉండాలనేది నేను మరి చదువుకోలేదు, ఏ జ్ఞానము లేదు, కానీ ఎర్రివారిని దేవుడు వాడుకుంటాడు అనే దానికి నేనే రుజువని నేను నమ్ముచున్నాను. గుంటూరు గుజ్జనగోళ దగ్గర నాయబ్రహ్మ కాలనీలో మేము పరిచర్య చేస్తున్నాము. యూపీఎఫ్ ద్వారా ఆ ఫోన్ మెసేజ్ వచ్చింది. ప్రేమ స్వరూపి వారు మినిస్ట్రీస్ వారు ఈ టమోటా ఈ యొక్క హాల్లో మీటింగ్ పెడుతున్నారని ఆ విధంగా తెలుసుకుని వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి దైవజనుడు చెబుతున్న మాటలు వింటూ ఉన్నప్పుడు నిజంగా చాలా హృదయం బద్దలవుతుంది. ఎందుకు అంటే ఆ దైవజనుడిని తండ్రి నష్టజాతకుడు అన్నాడు. ఆ తండ్రి ద్వారా జన్మనిచ్చాడు దేవుడు. తండ్రి ఎన్నిక లేనివాడిగా చూశాడు. తల్లి కూడా కన్న బిడ్డతో నీవు నీ తండ్రి ఎదుట నిలబడవద్దు అంటే ఆ బిడ్డ నవ్వించిన ఆ వేదన, బాధ, కష్టం, మరి యొక్క నష్టజాతకురాలు మీ ముందు నిలబడి అటువంటి బాధను అనుభవించిన నేను కూడా ఆ మాటని మీకు చెప్తున్నాను. నాకు చదువు రాదండి. మరి నేను ప్రార్థన ఎలా ప్రారంభించాలంటే ఈ యొక్క స్తుతుల పుస్తకం దేవుడు నాకు ఇచ్చాడు. ఆ స్తుతి పుస్తకం ఎలా వచ్చిందో నాకు తెలియదు. నేను ప్రార్థన ప్రారంభించినప్పుడు ఈ స్తుతి చదువుతూ స్తుతి ప్రార్థన మొదలు పెడతానండి. దేవుడు నాకు ఇచ్చిన కృప అండి. ఏమి చదవడం రాదండి, కానీ జీవ గ్రంథం చదవడానికి దేవుడు కృప చూపాడు. మరి ఈరోజు నేను చాలా సంతోషిస్తున్నాను. మరి దైవజనుడిని బట్టి, ఈ సంఘాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. మరి నాయకురాలు తల్లిగారిని బట్టి కూడా నేను సంతోషిస్తున్నాను. మరి ముఖ్యంగా ఇక్కడికి యూపీఎఫ్ ద్వారా నేను వచ్చినందుకు యూపీఎఫ్కి కూడా మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ తండ్రి గారిని మరి ఇంకా బహుగా దేవుడు వాడుకోవాలని దేవుని నామానికి మహిమ చెల్లించుకుంటూ మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. అయ్యగారు మంచి ఇందు ఇచ్చాడు, పరలోక సంబంధమైన ఇందు, తర్వాత శరీర సంబంధమైన ఇందు ఇచ్చాడు. అయ్యగారి సేవ నాకు చాలా నచ్చింది. క్రియారూపంతో సేవ చేస్తున్నారు, కళ్ళారు చూశాను. చాలా సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి వర్తమానం అందించాడు. శ్రేష్టమైన కొన్ని లోతైన నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. గుడ్ ఆఫ్టర్నూన్. అన్నయ్య గారికి వందనాలు. ఐఎమ్ డాక్టర్ శాంతిప్రియ అండి, కార్డియో రెస్పిరేటరీ స్పెషలైజేషన్. సో సిస్టర్ నవ్య గారు మా క్లినిక్కి వచ్చి ఒకసారి ఇట్లా అన్నగారిని పిలుస్తున్నాము, మీరు కూడా రండి అన్నప్పుడు ఇవాళ రావటం జరిగింది. సో ఐమ్ వెరీ ఇంప్రెస్డ్. అప్పటిదాకా నాకు తెలియదు ఆ ప్రైజ్ అండ్ వర్షిప్ బుక్ అన్నగారు రచించారని. సో మాకు ఒక డాక్టర్స్ టీమ్ ఉందండి. మేము అర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి మేమందరం ప్రే చేసుకుంటాం, అండ్ ఆఫ్టర్నూన్ 3 o'clockకి అండ్ నైట్. ఇట్లా మా డాక్టర్స్ టీమ్ మేమందరం కలిసి ప్రార్థన చేసుకునేటప్పుడు ఒక 50 members దాకా ఉన్నాం మేము. సో మేము ఫస్ట్ స్టార్ట్ చేసేది ప్రైజ్ అండ్ వర్షిప్ ఆ బుక్ ద్వారా. సో ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ బుక్లో ఉన్న స్తుతులు మేము చెప్పుకొని అందరము, దాని తర్వాత మేము ఈ బుక్లో ఉన్న స్తుతులు మేమందరము చెప్పుకొని దాని తర్వాత ప్రార్థన మళ్ళీ వాక్యము చెప్పుకొని మేము ముగించి మా పనులకు మేము వెళ్తామన్నమాట. సో మాకిచ్చిన భారము దేవుడు ఏంటంటే, నాకు ఇచ్చిన భారం మా టీం మేమంతా కలిసి అన్రీచ్డ్ ఏరియాస్కి వెళ్ళి మెడికల్ క్యాంప్స్ ద్వారా దేవుని సువార్తను ప్రకటించడం. అట్లా చాలా తాండాలకి మేము వెళ్ళామండి. తాండాలకు వెళ్ళి మా ఓన్ ఎక్స్పెన్సివ్స్తో దేవుడు మాకిచ్చిన భారాన్ని బట్టి అనేకమైన ప్రాంతాలు వెళ్ళి వాళ్ళకున్న డిఫరెంట్ నీడ్స్ని బట్టి లైక్ విడోస్కి మిషన్స్ కొనివ్వడము. తర్వాత మెయిన్ ఇందాక నేను అందుకే చాలా కనెక్ట్ అయ్యాను నేను
మానిటర్లో అది చూసి సో మెడిసిన్ ఇవ్వటము, వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడం. సో దీని సాక్ష్యం ఒకటైతే నేను బాగా కనెక్ట్ అయిన విషయం ఏంటంటే అండి, చాలామందికి మన దగ్గర మనీ ఉంటుంది కానీ మనం నీడీ పీపుల్ని మనం సరిగ్గా చూసుకోము. సో మనకున్న దాంట్లో ఎప్పుడైతే మనం నీడీ పీపుల్కి మనం హెల్ప్ చేస్తామో దేవుడు తప్పకుండా మన అవసరతలు మనం అడగకుండానే చేస్తారనమాట. సో ఇంత గొప్ప మినిస్ట్రీలో ఇటువంటి పరిచర్య ఒకటి జరుగుతుంది అన్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని యందు సంతోషిస్తున్నాను బ్రదర్. ఐఎమ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్ అండి. ఇన్ని వింగ్స్ ద్వారా, ఇన్ని డిఫరెంట్ వింగ్స్ ద్వారా దేవుని పరిచర్య జరుగుతుందంటే వీఆర్ నథింగ్ బట్ డూయింగ్ గాడ్స్ విల్ అనమాట. సో దానికి నేను ఎక్కువగా కనెక్ట్ అయ్యాను బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇందాకటి నుంచి సాక్ష్యం అంటే మీరెవ్వరూ లెగొట్లేదండి. సో అన్యజనుల్లో ఆయన ఆశ్చర్య కార్యములు వివరించినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితంలో జరిగినవి బయటికి ఎక్స్ప్రెస్ అయ్యేలా చేస్తారు. సో ధైర్యంగా సాక్ష్యం చెప్పడానికి మనందరం కూడా యాక్టివ్గా ఉండాలి, ఎందుకంటే మన సాక్ష్యం ఇంకొకరిని బలపరుస్తుందండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయాన్ని అనుగ్రహించిన దైవజనుల అన్నగారికి వందనాలు, కూడిన మీ అందరికీ నా వందనాలు. నా పేరు బాబు అండి. నేను ఐసిఐసిఐ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాను గుంటూరులో. అయితే ఈ మినిస్ట్రీ గురించి నాకు ఫేస్బుక్లో విజయ సిస్టర్ అని ఉన్నారు ఇక్కడ మన మధ్యలో. అయితే ఫేస్బుక్ ద్వారా నాకు ఈ మినిస్ట్రీ, ఈరోజు ఈ మీటింగ్ నాకు తెలుసు. అక్క కనీసం ఒక నెల రోజుల నుంచి ఈ మీటింగ్ గురించి తమ్ముడు నువ్వు రావాలనుకుంటే కొన్నిసార్లు నా పర్సనల్ నెంబర్ కూడా నేను అక్కకి ఇవ్వాల, ఓన్లీ ఫేస్బుక్ ద్వారా ఈ పాంప్లెట్ చూశాను. అక్క రాత్రి కూడా చెబుతా ఉంది, తమ్ముడు రేపు ఉంది. అయితే నాకు ఆఫీస్లో లీవ్ ఇవ్వరు. అయితే పర్మిషన్ తీసుకొని రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ మీటింగు మరి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా కూడా పాల్గొనడానికి దేవుడు కృప చూపించాడు. అక్క అయితే నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ ఉంది. అయితే ఆ ఎంకరేజ్ వెనకాల దేవుడి కార్యం ఉంది కనుకనే దేవుడు నడిపిస్తూ ఉన్నది. ఈరోజు ఈ మెసేజ్ విన్నప్పుడు దేవుడు చాలా స్పష్టంగా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే విశ్వాస కావాలో ఆ రెండు విషయాల గురించి దేవుడు స్పష్టంగా ఈ ఉదయకాల నాతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. గద్దింపుకు లోబడిన వాడు దేవుని యొక్క చిత్తానుసారంగా నడుస్తారని లేఖనాలు అంటా ఉన్నాయి. ఎన్నిసార్లు గద్దించి నన్ను లోబడినవాడు హఠాత్తుగా నాశనం. అయితే దేవుని దాసుల ద్వారా దేవుడు గద్దింపు గురించి, దిద్దుబాటు గురించి చెబుతున్న మాటలు నా హృదయాన్ని హత్తుకుంటా ఉన్నాయి. అలాగే ఉదయాన్నే లేచి ప్రార్థించాలనేది నా జీవితంలో నేను తీసుకున్న తీర్మానం. అయితే ఈ ప్రేమ స్వరూపి యొక్క మినిస్ట్రీస్కి నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ ప్రేజ్. ఈ సమయం ఇచ్చిన అన్నయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. నా పేరు సుజాత. మేము ఉండేది హైదరాబాద్. యాక్చువల్లీ నేను అన్నయ్యని కలిసి ఒక 15 days అవుతుంది. అంతకుముందు నేను కన్వర్టెడ్ క్రిస్టియన్. అయితే నేను ఏమనుకున్నానంటే ఇంకా దేవుని గురించి ఇక నాకంటే ఎక్కువ ఇంకెవరికి తెలియదు అలా అని ఫీల్ అయ్యాను. ఇంకా ఇదేదో ఇంకా సంథింగ్ అభిషేకము అది ఇది ఇంకా నేనే తోపు అలా ఫీల్ అయ్యాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి నా కృతజ్ఞత పూర్వకంగా నన్ను దగ్గర చేరదీసి ఇలాంటి సంఘాన్ని ఇచ్చినందుకు పాదాభివందనాలు. ఇంకోటి ఏంటంటే కీర్తకైతే నా హార్ట్ఫుల్గా అక్క థ్యాంక్ యూ నేను పరిచయం చేసినందుకు. అన్నయ్యకైతే ఇంకా పాదాభివందనాలు చేయొచ్చు. సాక్ష్యం ఏంటంటే అక్క ఒకరోజు నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి బర్త్డే ఫంక్షన్లో వెళ్ళాను. అప్పుడు అన్నయ్యతో నువ్వు ఒకసారి మాట్లాడు, నాకు ఎందుకో నువ్వు మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఫోన్ కలిపి అన్నయ్యకి ఇచ్చింది. నేను వెళ్ళే సంఘంలో అయితే అన్నయ్య చెప్పాడు కదా ప్రేమగా మాట్లాడడం, అలాంటి సంఘాలని చూశాను నేను. మా పాస్టర్ వాళ్ళు కూడా ఎప్పుడు నన్ను అలా చేయలేదు. అంటే నువ్వు దీవిస్తావు, నువ్వు ఆశీర్వదింపబడతావు, ఇంకా సంథింగ్ అన్నీ చెప్పారు. సంపాదించాను, లోకంలో ఎదిగాను, అన్నీ అయ్యాయి. కానీ దేవుడికి నచ్చింది ఏంటంటే లోబడడం అనేది లేదు కదా నా దగ్గర, గర్వం అనేది వచ్చేసింది. అలా చేస్తుంటే అక్క పరిచయం అయ్యి ఇంకా అన్నయ్య దగ్గర తీసుకొచ్చినప్పుడు ఫోన్ కాల్లో ఒకటే మాట అన్నాడు, చెప్పమ్మా అన్నాడు. అన్నయ్య నాది ఇలా సిచ్యువేషన్ ఉంది, నేను ఏం చేయాలి అని చెప్పి అడిగినప్పుడు ఇంకొకటే మాట అన్నాడు, నీచురాల నువ్వు కరెక్ట్ ఉన్నావా అన్నాడు. అన్నాక రయ్యమని 100లో పోయింది బీపీ. అస్సలు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. అక్క చెప్తుంది కోప్పడకు, నువ్వు మెల్లిగా అడుగు అని. పక్కనే ఉంది, అడుగు అంటే చెప్పండి అన్న అంటే భ్రష్టురాలా నువ్వు, ఫస్ట్ నీ పాపాలన్నీ ఒప్పుకో అన్నాడు. ఇంకా నేను ఫోన్ కట్ చేశాను, రియల్గా చెప్తున్నాను, ఫోన్ కట్ చేసేసాను.
కట్ చేశాక మళ్ళీ అన్నయ్య ఇంకా దేవుడి ప్రేమ ఎట్లాంటిది, దూరం చేసినా దేవుడు అత్తుకుంటాడు. అలా మళ్ళీ అన్నయ్య ఫోన్ కాల్ చేసి ఇంకా నా మెదడుకి మంచిగా గడ్డి మన బర్రెలకు ఎలా వేస్తామో అలా నాకు వేసాడు. పశ్చాత్తాపంతో ఇక చాలా అక్కడే మోకరించి ఏడుస్తూనే ఉన్నా. ఇంకా అన్నయ్య ఏం మాట్లాడాలో నేను వినలేదు. కానీ అన్నయ్య ఒకటే మాట ద్వారా, నువ్వు చేసే తప్పే కదా మీ హస్బెండ్ చేసింది అన్నప్పుడు నేను చాలా పశ్చాత్తాపం పొందుకున్నానండి. అసలు ఎంత ఏడ్చానో, చాలా ఏడ్చేసాను. ఆ కన్నీళ్ళన్నీ ఇంకా దేవుడు నన్ను చూశాడు. నాకు ఆ రోజు నుండి ఆ పశ్చాత్తాపం ఒప్పుకునేది ఆకస్థితిలో బుక్కిచ్చింది. కానీ రియల్గా చెప్తున్నానండి, దేవుడి ముందు అబద్ధం చెప్పొద్దు, నేను ఇప్పటివరకు దాన్ని టచ్ చేయలేదు. సారీ అక్క. అంటే నేను వర్క్లో ఉంటాను, బిజీ ఉంటాను, అదని చూశాను, బైబిల్లోనే పెట్టుకుంటాను, కానీ నేను ఎప్పుడు చదవలేదు. సారీ. అలా ఉంటుండగా నాకు అక్క అన్నయ్యని పరిచయం చేసి చాలా హ్యాపీనెస్, చాలా మంచి జీవితాన్ని ఇచ్చింది నాకు. అక్కడికి థ్యాంక్స్. అసలు చెప్తున్నా కదండి, నాది అసలు పాపపు జీవితంలో నుండి అసలు ఎన్ని బంధకాలు తెలియదండి. అన్నయ్య ఒక మాట అన్నాడు, నీ పిల్లలు సంతోషంగా ఉంచుతున్నా అన్నావు, ఒక్కసారి అడిగి చూడన్నాడు. కానీ నా బాబు నిజంగా చెప్తున్నాను, సంతోషంగా లేడు. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అసలు అమ్మంటేనే చిరాకు పడి, ఎందుకంటే నేను ఓన్లీ డబ్బు ఇచ్చాను, వాడు అడిగిందల్లా ఇచ్చాను, కానీ డాడీ ప్రేమ నేను ఇవ్వలేకపోయాను, వాడితో నేను టైం స్పెండ్ చేయలేకపోయాను. ఎప్పుడు సంపాదన, మనీ 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 ఎంబడి వెళ్ళాను, కానీ పిల్లల గురించి ఎప్పుడు ఆలోచించలేదు. వాళ్ళకు అంటే రిచ్ లైఫ్ ఇచ్చాను అని మూర్ఖత్వంలో ఉండిపోయాను, కానీ అమ్మ ప్రేమ దొరకలేదు, డాడీ ప్రేమ దొరకలేదని మొన్న అన్నయ్య చెప్తే కానీ నేను తెలుసుకోలేదు. కానీ ఆ రోజు నుండి వెళ్ళి చెప్తున్నాను, బాబు దగ్గరే పడుకుంటాను, బాబుతోనే టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాను. నేను యాక్చువల్లీ ల్యాబ్ టెక్నీషియన్ అండి. అపోలో బ్రాంచెస్ 2 ఉన్నాయి నాకు. ఆ ల్యాబ్స్ కూడా నేను పట్టించుకోవట్లేదు, ఎందుకంటే నాకు అన్నయ్య చెప్పింది ఒకటే, దేవుణ్ణి వెంబడించని. నాకు అప్పటి వరకు అసలు తెలియదు దేవుణ్ణి ఎలా వెంబడించాలనేది. అన్నయ్య చెప్పిన ద్వారానే నేను దేవుణ్ణి వెంబడించడం స్టార్ట్ చేశాను. ఇంకోటి ఏంటంటే, ప్రతి విషయంలో నేను దేవుణ్ణి అసలు ఏం అడగకపోతుంటే, ఒకటే పాస్టర్ని, నేను రక్షించబడ్డ దగ్గర పాస్టర్ని చెప్పేటోడు, ప్రేయర్ చేసుకో నీకు అన్నీ దొరుకుతాయి అనేటోడు. అదే మూర్ఖత్వంతో, అదే విశ్వాసంతో నేను అక్కతో కూడా అన్నాను, దేవుడు నేను పిలిస్తే వస్తాడు అక్క. నాకు ఇప్పుడు అసలు మొన్న కూడా మూర్ఖత్వంలో అదే చెప్పాను. అన్నయ్య గద్దించాడు, నాకు ఇప్పుడు పిలిస్తే ఇప్పుడు డబ్బులు ఇస్తాడు నా దేవుడు అని చెప్పి. అంటే నువ్వు ఇంకా డబ్బుల్లోనే చేస్తావా అని చెప్పి అన్నప్పుడు నేను మళ్ళీ అప్పుడు సెర్చ్ చేసుకున్నాను. సెర్చ్ చేసుకొని ఇంకా దేవుడు నాకు డబ్బులు వద్దు, నువ్వు కావాలని చెప్పి ఇంకా ప్రేయర్ చేసుకుంటుంటే ఆకే మళ్ళీ అప్పుడు చెప్పింది, 15th నువ్వు రా, నీకు విడుదల అవుతుంది అని చెప్పి అన్నప్పుడు నేను వచ్చి కూర్చో. నా పేరు ప్రత్యూష, నేను వినుకొండ నుంచి వచ్చాం. ఒక అక్క మా సిస్టర్కి పరిచయం, అక్క మాకు చెప్పడం వల్ల ఇక్కడ ఇన్విటేషన్ వచ్చింది. యాక్చువల్లీ మేము వచ్చిన పర్పస్ వేరు, కానీ దేవుడు మా విశ్వాసాన్ని పరీక్షించడానికి ఇక్కడ పిలిపించాడని అంకుల్ మెసేజ్ ఉన్న తర్వాత దేవుడు క్లారిటీ ఇచ్చారు. నాకు క్లారిటీ తెలిసింది. నేను వినుకొండలో మేము ప్రేయర్కి వెళ్తాము, మా ఫ్యామిలీ అంతా దేవుని తెలుసుకోవడానికి దేవుడు మాకు కృపనిచ్చారు. అందుని బట్టి దేవుని థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఐ హ్యావ్ స్మాల్ ప్రాబ్లం, బ్రెయిన్ ట్యూమర్తో నేను 4-5 years నుంచి ఇబ్బంది పడుతున్నాను. అయినా దేవుడు మినిస్ట్రీ కోసం నాకు క్లారిటీ ఇవ్వడానికి ఇక్కడ తీసుకొచ్చాడని సాక్ష్యం విన్న తర్వాత దేవుడు క్లారిటీ ఇచ్చారు. తర్వాత ఒక 1 month నుంచి ప్రేయర్ చేస్తున్నాం, సర్జరీ చేయాలని చెప్పారు. సర్జరీ చేయకుండానే దేవుడు నాకు స్వస్థతని ఇస్తాడని ఒక విశ్వాసంతో మా ఫ్యామిలీ అంతా ప్రేయర్ చేస్తున్నాం. ఈరోజు గుంటూరు జనరల్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికంటే ముందు ఇక్కడికి వచ్చి ప్రేయర్లో స్పెండ్ చేస్తే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని చాలా సంతోషంగా చెప్తున్నాను ఈ విషయం. అన్నయ్యతో ఇందాక మాట్లాడినప్పుడే నాకు దేవుడు స్వస్థపరిచాడని ఒక విశ్వాసంతో నేను చెప్తున్నాను.